క్యాష్ పంపించండి అమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్ ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడుపేసుకుని కారు కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసామంట కదా, చీకట్లో మొహం కనపడి ఉండదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదంటుంటే. ఒరే నేను నిన్ను నమ్మనరా, నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు. లేకపోతే ఓ తిరిగింటి ఆడపడుచు 10 మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా? ఆడేవాడు బాబాయ్, మరి కత్తిచ్చుకుని నాయనకాలు పడ్డాడు. సొంత అన్న కాబట్టి. అసలు ఏ అన్నరా చెల్లికి అన్యాయం జరిగితే ఊరుకుంటాడు? ఒరే నువ్వు ఇట్టాగా దీపాలు ఆడుతూ ఉండు. ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో రోజు ఏదో అన్న నిన్ను వేసేయడం ఖాయం. అన్నయ్య నా బతుకింతేనా అన్నయ్య? నా కడుపులో పాపం పెరిగిపోతుంది. నా సమస్యకి పరిష్కారం లేదా అన్నయ్య? వద్దమ్మా, నువ్వు ఏడవకమ్మా, నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగ్? ఆడిని చంపైనా తాళి కట్టిస్తాడా? అంటే శవం సార్ కట్టిందాడు తాళి? మీకెందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తున్నాగా, మీ పని మీరు చేయండి. అబ్బో ఒరే సంతోష్ బాబు ఫోన్ చేయరా. సార్ ఏంటి ఫిట్టింగ్? పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా? సరేరా, బతికుండగా తాళి కట్టాలి. రెడీ, కెమెరా రన్నింగ్, యాక్షన్. వద్దమ్మా, ఏడోకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తానమ్మా. మళ్ళీ ఏమైందండి? కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకటి వచ్చి కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండగా ఆడి చేతులతో తాళి కట్టాలా? అది ఎలా తప్పించుకో. వాడి చేతులతో వాడే తాళి కట్టాలరా. రెడీ, కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా, ఏడోకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. సార్ ఆవిడికి కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మ నేనున్నా అంటాడు. ఈ ఏడుస్తాడా? ఎందుకంటే రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి. సర్లే జరగండి. రే సింగరేణి కెమెరా మీద చంపేస్తాండి. వీడాడు కడుపు చేసినాడు, నాకు చేయడానికి వచ్చాడు. అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకో. ఇవన్నీ మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా. మీరు ఎవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, కానిస్టేబుల్. కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్ అయ్యా? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ రెండు బిట్లు ఉన్నాయి సార్. ఆ 2 బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? ఎవరే సార్ మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కొరగాళ్ళు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీది అంతా వచ్చిన హైట్, ఇంకా ఆయనే కొంచెం కొరసగా ఉంటాడేమో. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా. సార్ సార్ 2 బిట్లు సార్, మీరు డ్రెస్ తెచ్చుకుంటా. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్? మేము నేర్పిస్తాం కదా. అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రారా నాకైతే అర్థమైతే. రెడీ. అంకుల్, అంకుల్. ఓ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ జీ. कौन है? और మీ అబ్బా మీరా? అవును అంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టి పిలిస్తే ఏ యాష్ చోప్రా వచ్చాడు అనుకున్నాను. చెప్పండి అంకుల్, రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయండి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటమైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా? నవల కాదు. నాన్న చెయ్యాలి, ప్లీజ్ నాన్న చెయ్యాలి. నాకు యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే శ్రీరంగారావు లెవెల్లో చంపక్కర్లేదు. రోజు మీరు చేసి యాక్టింగ్ చేస్తే నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.